నమస్కారం సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన చేనేత కార్మికులు. గత 10 రోజులుగా భానుడి ప్రతాపంతో అగ్నిగుండంగా మారి ఉన్న వాతావరణం ఆదివారం సాయంత్రానికి కాస్త చల్లబడి భారీ ఈదురుగాలుల బీభత్సం. గూడూరు మండలం పాలచెర గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేకం, విశేష పూజలు. చేనేత కార్మికులకు ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత కరెంట్ సరఫరా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ అమల్లోకి తీసుకొచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ బాబులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసం వద్ద నియోజకవర్గ పరిధిలోని చేనేత కార్మికులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చేనేత కార్మికులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు 2 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని, ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంతో సుమారు 70% పైగా చేనేత కార్మికులు తమ గెలుపుకు సహకరించారని వివరించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 330 చేనేత కుటుంబాలకు ఈ ఉచిత విద్యుత్ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తాము ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ముందుగా నా నియోజకవర్గంలో ముఖ్యంగా చెన్నూరు, అలాగే ఇందూరు, నెలబల్లి, కోట, దీనికి సంబంధించినటువంటి మా చేనేత కార్మికులకి 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రానికి దశ నిర్ణయించినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా మా చేనేత కార్మికుల తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చేనేత కార్మికులందరూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎన్డీఏ గవర్నమెంట్కి ఓట్లు వేశారు. నమ్మకం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన, ఉప ముఖ్యమంత్రి పవన్ గారి పైన ఉన్న నమ్మకంతో అందరూ కూడా, నాకు తెలిసి చేనేత కార్మికుల్లో 75-80% మొత్తం ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్కి ఓటు వేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. దాంతోనే ఈరోజు మా సబితా మేడం గారు మంత్రిగా చేయడం కూడా నిజంగా చాలా సంతోషం. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో ఈ సంబంధించిన 3 మండలాలు, ఒక టౌన్కి కలిపి దాదాపు 332 మందికి ఈ యొక్క 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి పథకాన్ని అందిందని చెప్పి కూడా మా అధికారులందరూ కూడా చెప్పారు. మా చేనేత సంబంధించిన అధికారి కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం, ప్రజలు సంతోషంగా ఉన్నారు. మేము ఓటేసాం, చెప్పిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు పనిచేసేటువంటి పరిస్థితి కూడా మీ అందరి మనసులో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది ఎన్నటికీ మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే గతంలో చాలా ముఖ్యమంత్రులు చూసాం, చాలా గవర్నమెంట్ చూసాం. చేనేత కార్మికుల కోసం పాటుపడేటువంటి గవర్నమెంట్ ఒక్క ఎన్డీఏ గవర్నమెంట్ అన్న విషయాన్ని కూడా ఒకసారి మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మీ అందరూ తెలియజేస్తున్నా, ఈరోజు మీ గ్రామంలో శ్రావణి ఈరోజు రాష్ట్ర సెక్రటరీగా ఈరోజు ఎంపిక కావడం కూడా మీ అందరి యొక్క కృషే. ఎందువల్లంటే వాళ్ళు సర్వే చేసినప్పుడు అమ్మాయి చెన్నూరులో బ్రహ్మాండంగా పనిచేసింది, కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మాండంగా పనిచేసిందని సర్వే ఆధారంగా ఇచ్చారు తప్ప ఇంకెవరు రికమెండ్ చేస్తే ఇంకేం రాలా. మళ్ళీ తెలియజేస్తున్నా, మీ చెన్నూరు గ్రామస్తురాలు మొత్తం శ్రావణి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని మీటింగ్లో పాల్గొన్న విషయాన్ని ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మేము కూడా ఆయన పక్కన కూర్చునేటువంటి పరిస్థితి మాకు లేదు. కానీ మీ గ్రామంలో ఉన్నటువంటి శ్రావణి డైరెక్ట్గా ఆయన పక్కన కూర్చోవడం అంటే అది మీ అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం, చెన్నూరు యొక్క మంచి పేరుగా భావిస్తున్నాం. మీరందరూ లేకపోతే ఆంగోళ్ళు లేదు, అది కూడా చెప్తున్నా.
మీరు లేకపోతే ఆమె కూడా లేదు. మీ సహాయమే, మీరు అంతమంది మత్తున్నారు కాబట్టి ఆమెకి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆ స్థానం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు చెన్నూరులో దాదాపు 247 మందికి, ఇందూరులో 31 మందికి, నెలబల్లి రెట్టపల్లిలో 29 మందికి, కోటలో 25 మందికి, మొత్తం ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కలిసినటువంటి ఈ 3 మండలాలు టౌన్ కలిపి 232 మందికి ఈ యొక్క 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఈరోజు వాళ్ళందరూ కూడా వర్తిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మరొక్కసారి ఇంకా కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయని చెప్పి మా పెద్దలందరూ కూడా చెప్తున్నారు. అవి కూడా జనరేట్ అయినాయి. అలాగే ఈ విధంగా వచ్చేదానికి కారణమైనటువంటి మా ఈ గారికి నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి 2 చేతులకి నమస్కారాలు చేయాలి. మంచి ఎందుకంటే అటువంటి నా రాజకీయంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నా అటువంటి అతను నేను చూడాల. ఎక్కడ ఇష్యూ వచ్చినా పేదవాళ్ళ విషయం అంటే ముందుండి చేసేటువంటి మంచి అధికారి మనకు ఉన్నందుకు కూడా మనం గర్వపడుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా పేదవాడికి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఇప్పుడే గామ చెప్పింది, అయ్యా మేము చాలా రోజులైందా మాకు ఎంత రాదని చెప్పింది ఆమె. అది కూడా ఖచ్చితంగా మీ ఇద్దరు, అది కూడా ఖచ్చితంగా ఈ గారికి కూడా నేను చెప్తాను. అలాగే నాయకులు ఎట్లా ఉండరు, మా సేనన్న ఉన్నాడు, ఇక్కడ అన్న ఉన్నాడు, అందరూ కూడా రాజనారాయణ ఉన్నాడు. వీళ్ళందరూ నాయకత్వంలో మీ చెన్నూరులో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే మా ఇందూరులో కూడా ఇచ్చున్నారు. అలాగే మా ఇందూరులో కూడా మా నాయకులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి. ఎందువల్లంటే మీరు నమ్మి ఆ రోజు మమ్మల్ని ఎమ్మెల్యే చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు రుణపడి ఉన్నా, ఎప్పటికి రుణపడి ఉంటాయి. ఎందుకంటే 2 సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది మీరు కాబట్టి ఖచ్చితంగా మీకు జీవితాంతం ఏం చేసినా ఆ రుణం తీరదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా బీసీల పక్షపాత ప్రభుత్వం, బీసీలు అంటే ఈ గవర్నమెంట్కి ఇష్టం. గతంలో నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి వరకు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, ఎవరు జరిగినా చెప్తారన్నమాట. కాబట్టి అదే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర కమిటీలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే మంత్రివర్గంలో కూడా బీసీలకి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి సహాయం, పవన్ అన్న చేసిన సహాయం, లోకేష్ బాబు గారు చేసిన సహాయం, అందరికీ మిన్నగా ఈరోజు పైనుంచి మోడీ గారు చేసిన సహాయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా చేనేత కార్మిక కుటుంబాలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా సేనయ్య ఇప్పుడే నా మిత్రుడు, మా క్లాస్మేట్ ఇప్పుడే చెప్పాడు తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు వాగ్దానం చేసిందని. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీరు చూస్తున్నారు. గత గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది, డబ్బులు లేకుండా మొత్తం విచ్చలవిడిగా అప్పులు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా చెప్పిన హామీల్ని వరుసవారీ క్రమంలో నెరవేర్చే కార్యక్రమంలో కూడా ఇవి చేస్తూ వచ్చున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఏమైతే చెప్పామో ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది, దాని డౌట్ లేదు. ఎస్పెషల్లీ బీసీ రిజర్వేషన్ అయితే బాబు గారు ఒప్పుకోరు, చెప్పింది చేసేటువంటి గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా మా సేన చెప్పినటువంటి హామీ కూడా త్వరలో నెరవేర్చే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి ఇక్కడ వచ్చినటువంటి మా నాయకులకి, గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా మా అధికారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకేనా? ఇప్పుడు లేబర్ సర్వీస్ ఇచ్చారు ఉడతా బట్టి సాయి అట్లాంటి నోట్స్ థ్యాంక్స్ అన్న, మంచి పని చేశారు. అర్జునుడు చాలా వాళ్ళ పొలమల్లో తీసుకురండి, పిల్లకాయలు ఉపయోగపడుతుంది. అన్నా సైడ్కి వెళ్ళండి, సైడ్కి ఉండండి. అది ఓకే సార్, సైడ్కి ఉండండి, ఒక్కొక్కరు అన్న సైడ్. ఓకే సైడ్కి వచ్చండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కలలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి
గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇందిరా ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇందిరా ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాష్ట్ర జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల ముందస్తు ప్రణాళికబద్ధంగా మండల స్థాయిలోని విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయుల సమిష్టి కృషితో ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించగలిగారని మనబోలు మండల విద్యాశాఖ అధికారి నరేష్ కుమార్ పేర్కొన్నారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సోమవారం విద్యాశాఖ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ప్రథమగా మడమనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సుశాంత్ 554 మార్కులు, ద్వితీయ స్థానంలో వీరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రావ్య 552 మార్కులతో, మనవల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన లాస్య 547 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి నరేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మంచి శిక్షణ ఇస్తే కార్పొరేట్ పాఠశాల కంటే ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారని, ఇందుకు నిదర్శనం ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన ఫలితాలని తెలిపారు. గత సంవత్సరం జిల్లా స్థాయిలో 83% మంది విద్యార్థులు ఉత్తీర్ణత పండుగ ఈ సంవత్సరం 87% పెరిగిందని, ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు మార్గదర్శకంగా తీసుకొని రానున్న సంవత్సరంలో మరింత మెరుగ్గా ఫలితాలు సాధించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అమూల్య కుమారి, రాధాకృష్ణమూర్తి, విద్యాశాఖ సిబ్బంది రమేష్, ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు. కడ్బందీగా ఎంఈఓల వరకు హయ్యర్ టు లోయర్ ప్రతి ఒక్కరూ, ఈవెన్ హెచ్ఎంస్ కూడా, హెచ్ఎంస్, టీచర్స్ వీళ్ళందరూ సమిష్టి కృషితో ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలో మొత్తం మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. దాంతోపాటు జిల్లా స్థాయిలో చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 83% ఉన్నట్లయితే ఈ ఇయర్ 87% పెంచడం జరిగింది. అలాగే మన మనబోలు మండలంలో కూడా 3 విద్యార్థులు మంచి రిజల్ట్స్ని సాధించడం జరిగింది. వారిలో మొదటి మడమనూరు జెడ్పీహెచ్ఎస్ మడమనూరు విద్యార్థి సుశాంత్ 554, సెకండ్ శ్రావ్య విద్యార్థిని 552 వీరంపల్లి జెడ్పీహెచ్ఎస్, అలాగే మూడవ విద్యార్థిని లాస్య జెడ్పీహెచ్ఎస్ మనుబోలు. వీళ్ళిద్దరికీ సాధించినందుకు గాను మొమెంటోస్ ద్వారా వాళ్ళని సత్కరించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు కూడా మంచి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి మనం సరైనటువంటి ప్రోత్సాహాన్ని, గైడెన్స్ ఇచ్చినట్లయితే ఆ విద్యార్థులు కూడా మంచి ఉన్నత స్థానానికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఉండేటువంటి స్ఫూర్తి, ఈ విద్యార్థులు ఎవరైతే ఈ విజయాన్ని సాధించారో వాళ్ళు తర్వాత వచ్చే ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్ఫూర్తిగా నిలిచి ఇప్పుడు సాధించిన దానికంటే ఇంకా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. గత 10 రోజులుగా భానుడి ప్రతాపంతో అగ్నిగుండంగా మారి ఉన్న వాతావరణం ఆదివారం సాయంత్రానికి కాస్త చల్లబడింది. అయితే ఆదివారం రాత్రి సంభవించిన భారీ ఈదురుగాలుల బీభత్సం ప్రజలలో భయాందోళనకు గురి చేసింది. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వచ్చిన ఉధృత గాలులకు రేకులు వెలిపై ఉన్న పైకప్పులు ఎగిరిపోయాయి. పెద్ద పెద్ద హోర్డింగ్లు నేల కొరిగాయి. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న భారీ వృక్షాల కొమ్మలు ఈదురుగాలు బీభత్సానికి విరిగిపడ్డాయి. మనబోలు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో కార్యాలయానికి వెళ్లే రోడ్డు చెట్ల కొమ్మలతో మూసుకుపోయాయి. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరా లైన్లు తెగిపోవడంతో అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం మనబోలు ఎంపీడీఓ జలజాక్షి, డిప్యూటీ ఎంపీడీఓ గరుడయ్య, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ పర్యవేక్షణలో తమ సిబ్బంది సహకారంతో రోడ్లపై పడి ఉన్న చెట్ల కొమ్మను తొలగించారు. విద్యుత్ శాఖ ఏఈ అనిల్ కుమార్ తమ సిబ్బందిని వెంటబెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ తీగలకు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై ఆటంకం కలిగిస్తున్న చెట్ల కొమ్మలను తొలగించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. మనుబోలు మండలం నందు నిన్న రాత్రి వచ్చిన
భారీ గాలులు మరియు వర్షాల వల్ల ఇక్కడ మండలంలో భారీ వృక్షాలు రోడ్డు మీద మరియు కార్యాలయాల మీద కూడా పడి ఉన్నవి. దానికి సంబంధించి ఎంపీడీఓ గారు నేను ఇద్దరం కలిసి పర్యవేక్షించాము మనుబోలు హెడ్ క్వార్టర్స్ నందు. మనుబోలు ఎంపీడీఓ ఆఫీసు మరియు తహసీల్దార్ వారి కార్యాలయము, సచివాలయం మనుబోలు 1 సచివాలయం నందు కూడా వృక్షాలు చాలా పడిపోయినవి. వీటిని ముందస్తు జాగ్రత్తగా కరెంటు వారిని సంప్రదించి కరెంట్ అన్ని ఆఫ్ చేసి వృక్షాలని తొలగించడం జరుగుతున్నది. అదేవిధంగా గ్రామాలలోని ఉండే కార్యాలయాల దగ్గర ఏపుగా పెరిగిన చెట్లను కూడా వాటి కొమ్మలను ఎటువంటి కరెంటు తీగల మీద కానీ కార్యాలయాల మీద కానీ ఇళ్ల మీద కానీ ఏమన్నా ఉంటే కూడా తొలగించవలసిందిగా సచివాలయ సిబ్బందికి పంచాయతీ వారికి కూడా ఎంపీడీఓ గారు తెలియపరిచారు. ఆ పనిలోనే అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. నిన్న మరీ ఎక్కువగా గాలి వాన కూడా వచ్చింది. దీనికి మేము ముందస్తు చర్యలన్నీ తీసుకుంటున్నాము. వీటికన్నిటి కూడా ఒక 2-3 అవర్స్లోనే కరెంటు వారితో కూడా సంప్రదించాము. 2-3 అవర్స్లోనే మొత్తం లైన్లన్నీ కూడా ఎక్కడైనా స్తంభాలు పడి ఉంటే కూడా వాటిని నిలబెట్టి కరెంటు కూడా ఇచ్చే విధముగా చర్యలు చేపడతామని కరెంటు వారు కూడా తెలియపరిచారు. మరియు పారిశుద్ధ్యం సంబంధించి పంచాయతీ సెక్రటరీలకి తెలియపరచడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఏమన్నా ఉంటే కూడా తీసేస్తాము, అన్నీ క్లీన్ చేస్తామని చెప్పి కూడా తెలియపరిచారు. ఎటువంటి విపత్తులున్నా మండల స్థాయి అధికారులందరం కూడా కలిసి ఏమీ ఇబ్బందులు లేకుండా కలిసి పనిచేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. సోమవారం తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని వాకాడు షాదీ మస్జిద్లో జామియా మసీద్ ఆధ్వర్యంలో ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సన్నారెడ్డి, ఎస్కే రమ్తుల్లా విజ్ఞప్తి మేరకు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమాన్ని సన్నారెడ్డి పర్యవేక్షించారు. దాదాపు 30 మంది ముస్లిం చిన్నారులు ఒడుగులు చేయించుకున్నారు. ఈ సందర్భంగా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఐక్యమత్యంతో మానవత్వంతో ఉండాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యం, కొన్ని సంప్రదాయాల వలన ఆరోగ్యకరమైన జీవనం కలుగుతుందన్నారు. కార్యక్రమం నిర్వహణకు ఆర్థిక సహాయం అందించి మైనార్టీల అభివృద్ధికి, సమస్య పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తున్న విజయశేఖర్ రెడ్డిని మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండారెడ్డి, నందగోపాల్ రెడ్డి, కాటంరెడ్డి రామలింగారెడ్డి, మైనార్టీ నాయకులు మీరా మొహుద్దీన్, అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ప్రవర్త దగ్గర ప్రతి ఒక్క ప్రవర్తకి అల్లా సున్నత ఇచ్చున్నారు. నాయుడుపేట చేస్తున్నారు, సూలూరుపేట చేస్తున్నారు. వినేటప్పుడు మా లోపల ఒక ఆశ ఉండింది, వాకాట మన మండలంలో ఇలాగ ఒక విషయం ప్రారంభం చేస్తే బాగుంటుంది. అది ఎన్నుకున్నాము. అల్లా సుబ్హానల్లా ఏదో ఒక మంచి ఒక హృదయం వల్ల అల్లా ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ చేసేందుకు అల్లా తౌఫీక్ ఇచ్చున్నాడు. అల్లా ఎంతమంది దీని గురించి మెహనత్ చేస్తున్నారో, ఎంతమంది దీని ఖర్చు పెడుతున్నారో, అల్లా ప్రతి ఒక్కరి జీవితం అల్లా బరకత్ ఇవ్వాలా. వాళ్ళ ఒక సంతతి అల్లా బరకత్గా ఉండాలా. అల్లా వాళ్ళకి ఏ ఒక జబ్బు లేకుండా ఇలాగ మంచి ఒక కార్యక్రమంలో వాళ్ళ ఒక డబ్బును ఖర్చు పెట్టేందుకు అల్లా వాళ్ళని ఎన్నుకోవాలి. మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక ముసలాం వచ్చి దావూద్ అలైహిస్సలాం చూసి అరుస్తుంది, ఏ ప్రవర్త, మీ ఒక రాజ్యం సరిలేదు, మీ ఒక రాజ్యంలో అన్యాయం జరుగుతుంది, నీ ఒక రాజ్యంలో అన్యాయం జరుగుతుంది, నీ ఒక దేవుడు కరెక్ట్ కాదు, నీ ఒక దేవుడు అన్యాయం చేస్తున్నాడు. అదిలోగా దావూద్ అలైహిస్సలాం వాళ్ళ దగ్గర పిలిచి, అమ్మా మీకు ఏం జరిగింది చెప్పండి. ఆ ముసలాం చెప్పింది, నేను దారం తీసుకుని ఇంటింటికి ఏం చేసి అమ్ముతాను. ఏ దారం? మంచం అల్లుతున్నారు కదా, ఈ ఒక దారం ఒక దగ్గర ఆరాధన చేశాము. వెంటనే అల్లా ఎక్కడో ఒక పక్ష ఆ దారాలు తీసుకొచ్చి వేసింది. ఆ దారం వచ్చి ఆ ఒక బొర్రికి వచ్చి అడ్డా పడిపోయింది. మేమందరూ బతికి వచ్చాము. ఈ ఒక ఊర్లో వచ్చిన వెంటనే మేము అడిగాము, ఇలాగ మీరు సదగా ఇవ్వాలా, దాన ధర్మం చేయాలా, ఎవరు తీరిస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు చెప్పారు, ఈ
మీ ఒక ఊర్లో మంచి ఒక వ్యక్తి దావూద్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గర పోయండి. హజరత్ దావూద్ అలైహిస్సలాతు వస్సలాం. అల్లాహు అక్బర్. नारे तकबीर, नारे तकबीर। नारे तकबीर। नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर। इंशाअल्लाह ये ఒక కార్యక్రమం. नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर। ఓకే ఓకే మున్నా ఉందే మున్నా మగలేము చిన్న బందాక మున్నా చిన్న భాయ్ క్లాజరు ఓకే एक लाख देखो हाँ देखो देखो हाँ इट तिरगाल నువ్వు గూడూరు మండలం పాలిచేర గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేక విశేష పూజలు ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఓం హనుమతీశ్వరలింగాయ నమః, ఓం విరూపాక్షేశ్వరలింగాయ నమః, ఓం వీరభద్రేశ్వరలింగాయ నమః, ఓం భానులింగాయ నమః, ఓం భవ్యలింగాయ నమః, ఓం భార్గవలింగాయ నమః, ఓం భస్మలింగాయ నమః, ఓం బిందులింగాయ నమః, ఓం భీమేశ్వరలింగాయ నమః, ఓం భీమశంకరలింగాయ నమః, ఓం బృహదీశ్వరలింగాయ నమః, ఓం క్షామలింగాయ నమః, ఓం కుమారరామభీమేశ్వరలింగాయ నమః, ఓం మహానందీశ్వరలింగాయ నమః, ఓం మహారుద్రలింగాయ నమః, ఓం మల్లికార్జునలింగాయ నమః, మహాకాళేశ్వరలింగాయ నమః, ఓం మంజునాథేశ్వరలింగాయ నమః, ఓం మల్లీశ్వరలింగాయ నమః, ఓం నిగంధేశ్వరలింగాయ నమః, ఓం ఆర్కండేయలింగాయ నమః, ఓం మానీండేశ్వరలింగాయ నమః, ముక్తిగేశ్వరలింగాయ నమః, మృత్యుంజయేశ్వరలింగాయ నమః, రామేశ్వరలింగాయ నమః, రామనాథేశ్వరలింగాయ నమః, రసలింగాయ నమః, ఓం రత్నలింగాయ నమః, ఓం నమః, ఓం నీలకంఠేశ్వరలింగాయ నమః, ఓం చౌడేశ్వరలింగాయ నమః, ఓం ధర్మలింగాయ నమః, ఓం జ్యోతిర్లింగాయ నమః, ఓం సైకతలింగ జన్మలెత్తితే గాని ఉండదు. అలాంటి దివ్యమైనటువంటి అదృష్టం అంటే ఇది స్వామివారు మనల్ని అనుగ్రహించేటువంటి ఒక గొప్ప అవకాశంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేవాలయ గూడూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఓం శుక్లపక్షం ఇది విధియ తేదీ 18/5/2026 సోమవారం రోజు
భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి త్రిశత ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం విష్ణుమూర్తిషు యజ్ఞస్వం హట్టారస్వం విష్ణుస్తం తదామ ఆబోధ్యోగృతామృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అధైదం విష్ణవేదన నరవది యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాన్నద ప్రతిష్ఠతి సోదృజోది యజ్మహే వాసుదేవాధీమహి తన్నా విష్ణు ప్రచోదయాదు महादेवी विद्महे विष्णावनन्दयति रामनधावादमकृता अत्रादघायस्यं लक्ष्मीनेदाधवाक्षी माणिक्यां बाधमेद श्री भीमलिंगेश्वराय नमः आधारविधिवेदोक्ता सुवर्णदिव्यमन्त्रवशान्तर्विराजः आनितानुदेवदे आमोहं पावकर्माहं पापहत्मा पवनवः महिमां देवया देवा शरणागतवत्सलः గమనిస్తూ కూర్చున్నాం. ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనల్ని పక్కన పెట్టు. ఆలోచనల వైపు పోకూడదు. ఆలోచనలతో బయటికి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన చేనేత కార్మికులు. గత 10 రోజులుగా భానుడి ప్రతాపంతో అగ్నిగుండంగా మారి ఉన్న వాతావరణం ఆదివారం సాయంత్రానికి కాస్త చల్లబడి భారీ ఈదురుగాలుల బీభత్సం. గూడూరు మండలం పాలచెర గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేకం, విశేష పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.